కార్తీక పురాణము 24వ అధ్యాయము. దుర్వాసుడు అంబరీషుని శపించుట. దుర్వాసునికి భయపడి పెద్దవాళ్ళెవరూ అంబరీషునికి ద్వాదశి పారణ విషయంలో సలహా ఇవ్వలేకపోయారు. మహారాజా, మీకు తోచినట్లు చెయ్యండి అన్నారు. అంబరీషుడు బాగా ఆలోచించాడు. ఎలాగైనా ద్వాదశి గడియలు దాటకుండా పారణ చెయ్యాలి. అలా చెయ్యకపోతే ఇంతకుముందు చేసిన పుణ్యవ్రతాల ఫలితం కూడా నశిస్తుంది. మహర్షి రాకుండా పారణ చేస్తే శపిస్తాడు. ముని కోపానికి గురి అయినా పర్వాలేదు, కానీ శ్రీహరి కృపాకటాక్షాలను కోల్పోకూడదు అని నిర్ణయించుకొని అక్కడి పెద్దలకు తన నిర్ణయాన్ని చెప్పాడు. శ్రీహరిని నమస్కరించుకున్నాడు. మంచినీళ్లు తీసుకుని పారణ చేయాలని నిశ్చయించుకొని శ్రీహరిని ధ్యానించుకొని మంచినీళ్లు తీసుకున్నాడు. సరిగ్గా నీటిని త్రాగుతున్న సమయానికి దుర్వాసుడు వచ్చాడు. జరిగిన దాన్ని గ్రహించాడు. అంబరీషునిపై ఆగ్రహించాడు. ఓ రాజా, నన్ను అతిథిగా పిలిచి నేను రాకముందే పారణ చేసి నన్ను అవమానించావు. నువ్వు ద్రోహివి. అతిథి అభాగ్యుతలంటే గౌరవ మర్యాదలు లేని మూర్ఖుడివి. అతిథికి పెట్టకుండా తినడము మలం తినడంతో సమానమని నీకు తెలియదా? ఇంతగా అవమానిస్తావా? నన్ను అవమానించిన నువ్వు ఒక హరిభక్తుడివేనా? విప్రుని అవమానించిన శ్రీ మహావిష్ణువు ఊరుకుంటాడనుకున్నావా? పాపి, నేనే గొప్ప హరిభక్తుడిని నీకు గర్వం. ఆ గర్వంతోనే నన్ను నిర్లక్ష్యంతో అవమానించావు. నువ్వు నా పట్ల నమ్మకద్రోహం చేశావు. అతిథిని అవమానిస్తే శేషశైలమని అవమానించడమే కదా. శ్రీహరి మాత్రం నిన్ను మన్నిస్తాడా? నువ్వు చేసిన పని వలన నిన్ను, నీ వంశాన్ని దోషపూరితం చేసుకున్నావు అంటూ దుర్వాసుడు అనరాని మాటలతో అంబరీషుని దూషిస్తూ ఉన్నాడు. పడి క్షమించమని ప్రార్థిస్తున్నాడు. ఆగ్రహావేశంతో ఉన్న దుర్వాసుడు తీక్తమైన చూపులతో, భయంకరమైన ఆకారంతో ఉన్న దుర్వాసుడు అంబరీషుని మన్నించకపోగా అతని తలను ఒక్క తన్ను తన్ని, ఓ రాజా, నీకు తగిన శాపం ఇస్తే తప్ప నీకు జ్ఞానం కలగదు. నువ్వు చేపగా, తాబేలుగా, పందిగా, వికృతమైన ఆకారం కలవాడిగా, మరిగుజ్జువాడిగా, క్రూరుడిగా, మూఢుడైన క్షత్రుడిగా, రాజ్యం లేని రాజుగా, పాషుండునిగా, దయలేని బ్రాహ్మణుడిగా 10 జన్మలు ఎత్తి ఈ అవమానానికి తగిలిన పాపాన్ని అనుభవిస్తావు అని అంబరీషుని శపించాడు. భయంతో వణికిపోతున్న అంబరీషుని నోటితో శాపాన్ని అనుభవిస్తానని అనిపించాడు. అతనిలోని ఉన్న సర్వాంతర్యామి అయిన శ్రీహరి ఇంతగా శపించినా ఏమాత్రం భయపడకుండా అలాగే అనుభవిస్తాను అంటున్నాడు. వీడికి ఈ శాపాలు చాలవు అనుకుని పెద్దగా మరింకేదో శపించబోతున్నాడు దుర్వాస మహర్షి. ఇంతలో భక్తజనపాలకుడు, రక్షకుడు అయిన శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అంబరీషుని రక్షించడం కోసం దుర్వాస మహర్షిపై ప్రయోగించాడు. అగ్నిజ్వాలలను